హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే తెలుగు బిగ్ బాస్ 14th వీక్ రివ్యూ చేసానికి వచ్చినాను. అండ్ ఇంకా మన మేడం తనుజ ఇది ఫేర్ కాదు, బిగ్ బాస్ టాస్క్ గెలిచినారు. అండ్ లిటరలీ వే షీ ప్లేడ్. అండ్ చాలా ఛాలెంజెస్ ఉండే ఈ వీక్ అంతా. ఎందుకంటే ఒకసారి చూస్తే బర్నీ టాప్లో ఉన్నాడు, ఒకసారి చూస్తే ఇమాన్యువల్ టాప్లో ఉన్నాడు, ఒకసారి చూస్తే సంజన టాప్లో ఉంది. లైక్ డెమాన్ డెమాన్ ప్లస్ సుమన్ అందరూ అంటే ఎవ్రీ ప్లేయర్ ఆర్ దేర్. బట్ అయినా కూడా లైక్ అన్ని ఆబ్స్ట్రకల్స్ అన్ని దాటి, అన్ని అడ్డంకాలని దాటి తనుజ గారు లైక్ టాప్లో ఉన్నారు లాస్ట్లో. అండ్ లిటరలీ సూపర్. సో గ్రేట్. లేడీ సింగంకి వీక్ అగైన్ దిస్ ఇస్ బిలాంగ్ టు తనుజ వీక్ అని చెప్తాను నేను. సో మళ్ళీ లైక్ 9th 10th వీక్ తర్వాత మళ్ళీ ఆ 14th వీక్ మళ్ళీ హై ఇచ్చింది మనకి. అండ్ లిటరలీ సూపర్. సో అంటే టాస్క్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్, చాలా కష్టమైన టాస్క్ పెట్టినాడు బిగ్ బాస్ కూడా అన్నీ. అంటే ఏదో అట్లా చిచ్చోరా టాస్క్లు ఏది పెట్టలేదు, అంటే ఏదో అల్లరి చిల్లరైన టాస్క్లు ఏది పెట్టలేదు. ఆ టాస్క్లు దాటి కూడా తను గెలిచిందంటే ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. అంటే 14th వీక్లో. సో నిన్న లాస్ట్ ఏమంటే ఒక హైలైట్. అంటే ఏమంటే లైక్ బిగ్ బాస్ అడుగుతాడంటే, మీరు కన్ఫ్యూషన్ రూమ్లో పిలుస్తారు కదా నేను ఎపిసోడ్ మీరు చూస్తే. సో తనని అడుగుతాడు బిగ్ బాస్. సో ఏమడుగుతాడంటే అదే లైక్ సెకండ్ ఫైనలిస్ట్ అయినారు మీరు, కంగ్రాచులేషన్స్, ఈ టాస్క్ గెలిచినారు కదా. సో బట్ ఏమంటే ఒక కండిషన్ పెడతాడంటే, ఇది ఫస్ట్ ఎవరు ఉన్నారు కదా, అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే కళ్యాణ్. సో లైక్ ఫస్ట్ ఫైనలిస్ట్ ప్రైజ్ మనీలో హాఫ్ రెడ్యూస్ అయిపోతుంది, మీరు అది ఒప్పుకుంటేనే మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్తాడు. బట్ తనేమంటే దాన్ని షీల్ డినై. తను ఏమంటుందంటే, లేదు నేను ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఆడియన్స్ రెస్పెక్ట్ ఇచ్చి నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లు ఎదుర్కొంటాను చెప్తున్నాను. అంటే లాస్ట్ వీక్ ఫినాలే, నెక్స్ట్ వీక్ వచ్చేసి ఫినాలే వీక్ అయినా కూడా తన రిస్క్ తీసుకొని ఆ బ్రేవ్ మూవ్ చేసింది కదా. లిటరలీ హ్యాట్స్ ఆఫ్ తనకంటే. నెక్స్ట్ వీక్ వచ్చేసి ఫినాలే వీక్. ఈజీలీ షీ కుడ్ హావ్ టోల్డ్ దట్ ఓకే నో ప్రాబ్లం, అంటే నాకు విన్నర్ ప్రైజ్ మనీలో కూడా నేను ఆఫ్ తీసుకొని నేను సేఫ్ జోన్లో వెళ్ళిపోవచ్చు సెకండ్ ఫైనలిస్ట్. కాబట్టి తనేమంటే దాన్ని వద్దని, అంటే నాకు వద్దు లైక్ ఆ ప్రైజ్ మనీ వద్దు, నాకు ఆడియన్సే నాకు ఇంపార్టెంట్, నాకు ఆడియన్స్ లైక్ నామినేషన్లో ఉంటే ఆడియన్స్ ఎదుర్కొంటా అని చెప్తుంది. సో అంటే నెక్స్ట్ వీక్ ఇంకా లైక్ నామినేషన్స్ ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ ఏమంటే ఇంకా ఫినాలే వీక్. ఇంకా నెక్స్ట్ వీక్ ఎవరికి ఎక్కువ ఓట్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళే విన్నారు కదా ఇంకా. సో సో తన బ్రేవ్ మూవ్ ఇంకా చేసింది. అండ్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఆ గట్సీ మూవ్కి తనుజ గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే సూపర్ లిటరలీ. అంటే అది అక్కడ ఒక లేడీ సింగం క్వాలిటీ కనిపించింది. అండ్ త్రూ అవుట్ ద సీజన్ చూస్తున్నా కూడా లైక్ పిఆర్ టీమ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కూడా బిగ్ బాస్ టీం కూడా లైక్ వాళ్ళకి హై కంటెంట్ రావాలన్నా కూడా తనుజ గారు ఎపిసోడ్, తనుజ గారు ప్రోమోనే పెడతారు. అంటే వాళ్ళకి టీఆర్పీ రావాలన్నా, నెగటివ్ కంటెంట్ లైక్ వాళ్ళకి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా తనుజ చుట్టూనే నడిచింది ఈ బిగ్ బాస్ అంతా. సో ఈవెన్ వాళ్ళు తనుజ నెగిటివ్ ప్రోమో కట్ చేసినా కూడా టీఆర్పీ వాళ్ళనే చేస్తారు. సో బిగ్ బాస్ టీం కూడా తెలుసు, అంటే వాళ్ళకి టీఆర్పీకి ఏం చేసినా కూడా పాజిటివ్ ప్రోమో అయినా నెగిటివ్ ప్రోమో అయినా కూడా ఎపిసోడ్ది ఏది కట్ చేసినా కూడా తనుజ చుట్టూనే తిరుగుతుంది బిగ్ బాస్. సో అది వాళ్ళు చాలా లైక్ వితౌట్ అదంటారు కదా లైక్ యూ కెన్ లైక్ అర్ యూ కెన్ హేటర్ బట్ యూ కెన్ నాట్ ఇగ్నోర్ అర్. అండ్ సో లిటరలీ సూపర్. అండ్ ఈవెన్ అదర్స్ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్. ఇమాన్యువల్ కూడా చాలా బాగా ఆడినాడు ఆయన. సో ఆయన కూడా చాలా బాగా ఆడినారు. అండ్ సంజన గారు కూడా అంటే కొంచెం అన్ఫేర్ అని అనిపించింది, ఎందుకంటే చాలాసార్లు తనని తీసేస్తున్నారు, ఒక కార్నర్ చేసి పడేస్తున్నారు. అంటే చెప్తారు కదా, అంటే బిగ్ బాస్ చాలాసార్లు చెప్తారు కదా, అంటే మీరు వచ్చి తీసేయాలి ఇప్పుడు ఒకళ్ళని. అంటే చాలాసార్లు సంజనకు ఛాన్స్ ఉన్నా కూడా హౌస్ మేట్స్ని సపోర్ట్ లేకపోయింది సంజన గారికి కూడా. సో అదే నాకు అనిపించింది. అండ్ సుమన్ శెట్టి డెమాన్ కూడా లైక్ దే ఆర్ కైండ్ ఆఫ్ అన్లక్కీ అని చెప్తా ఈ వీక్. సో అండ్ బర్నీ గారికి కూడా ఛాన్స్ ఉండే, బట్ ఆయన కూడా లైక్ ఎక్కడో లక్ లేదనిపిస్తుంది బర్నీ గారికి. బట్ కంగ్రాట్స్, ఆయన క్యాప్టెన్ అయినారు ఈ వీక్. అండ్ ఆ లోటు కూడా తిరిగిపోయింది. సో బిగ్ బాస్ ఆయననే క్యాప్టెన్ చేస్తారు ఈ వీక్ బర్నీ గారిని కూడా. సో బట్ నాకు ఒక్కటే ఎక్కడ తనుజ గారిది లైక్ కన్ఫ్యూజ్ అయిందంటే ఏమంటే లైక్ బర్నీ గారు అడుగుతారంటే, ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయి, లైక్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఇది. బట్ తనేమంటే ఇమాన్యువల్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాడు అంటారు నాకు బిగ్ బాస్ అంటారు. అదొక్కటి నాకు లాజిక్ అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చూస్తే లైక్ ఇమాన్యువల్ ఓకే వేరెవర్ ఈ హ్యాస్ టు టేక్ స్టాండ్ ఫర్ తనుజ ఆఫ్టర్ ఇమాన్యువల్ ఓన్ కాకుండా ఇమాన్యువల్ స్టాండ్ తీసుకున్నాడు. బట్ బర్నీ గారే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు తనుజాకి. సో ఆ పాయింట్లో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే వై డిడ్ తనుజ సే ఇమాన్యువల్ ఓవర్ బర్నీ గారు అని. సో నిన్న కూడా తను చాలా బాగా ఎమోషన్ ఫీల్ అయిపోయినాడు బర్నీ గారు. సో అదే తను అదే అంటాడు, నాకు గేమ్ ఒకటి ఆడి నార్మల్గా ఒకలాగా ఉండి గేమ్ ఒకలాగా ఉండి నాకు అట్లా రాదు నాకు. సో అంత హార్ట్లెస్ పర్సన్ కాదు నేను. సో తనుజ ఉంటే నిన్న బర్నీ గారి పాయింట్ చూస్తే కూడా మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు, ఇమాన్యువల్కి ఇవ్వచ్చు, సంజనా గారికి ఇవ్వచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. బట్
బర్నీ గారు ఏమంటే లైక్ ఆయన ఎమోషన్ అయిపోయి ఆయన ఏడ్చేస్తారు తనుజ పేరు చెప్పేటప్పుడు. సో తనుజ గారికి ఇస్తారు. సో యా హ్యాట్స్ ఆఫ్ టు బర్నీ గారికి కూడా. అంటే వాళ్ళ బాండింగ్ అట్లా అండి. సో అంటే ఓకే. ఒక్కొక్కసారి తను మేబీ తను గేమ్ పరంగా మూవ్ తీసుకొనిందేమో గానీ, బట్ వాళ్ళ బాండింగ్ లైక్ డాటర్ ఫాదర్ బాండింగ్ కాదు. సో కూతురు నాన్న బాండింగ్. సో అదెప్పుడు రియలిస్టిక్ లైక్ రియల్ బాండ్. అండ్ బర్నీ గారు అందుకే కదా ఆయన అయినా కూడా పాపం ఆయన ఇచ్చినారు. సో తనుజ గారు కూడా మళ్ళీ తను రిగ్రెట్ అయ్యి తను ఇమ్మీడియట్‌గా హగ్ చేసుకున్నారు. సో యాహ్! అదొక ఎమోషన్ మూమెంట్ ఆఫ్ దిస్ వీక్. అండ్ యాహ్! ఇంక ఈ వీక్ చూడాలంటే ఇంకా మళ్ళీ నాగ్ సార్ వస్తారు ఈ వీక్. అండ్ ఇంకా చూడాలంటే వాళ్ళు సింగిల్ ఎలిమినేషన్ పెడతారా? డబుల్ ఎలిమినేషన్ పెడతారా? అని. సో యాహ్! అంతే ఫ్రెండ్స్. ఇంక నేను ఒకటే చెప్తున్నా. సో ఈ వీక్ ఓటింగ్ ప్రకారం చూస్తే మళ్ళీ లేడీ సింగం తనుజానే టాప్‌లో ఉంది. సో ఇంక ఎలిమినేషన్ చూస్తే ఐ థింక్ సుమన్ శెట్టి అన్నా లేదంటే సుమన్ శెట్టి అయితాడనిపిస్తుంది ఈ వీక్ ఎలిమినేషన్‌లో. సో మోస్ట్‌లీ తెలీదు ఇంకా. ఓటింగ్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. సో ఇంకోటి మీకు నేనేం చెప్తున్నా అంటే లైక్ బిగ్ బాస్ ఓటింగ్‌లో ఏమంటే 2 ఉంటాయి. ఒకటి హాట్‌స్టార్ అఫీషియల్ ఓటింగ్. అదేమంటే మీరు రోజుకి ఒక్క కంటెస్టెంట్‌కి ఒకసారే ఓటేయొచ్చు. బట్ మెయిన్ మీకెక్కడ తెలుసా? మీకు మీకు రియల్ క్యాచ్ గేమ్ వచ్చేసి మిస్ కాల్. సో మిస్ కాలే మీరు ఎక్కువ ఇయ్యాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ తనుజ గారిని మీరు గెలిపియాలంటే బిగ్ బాస్‌లో ఓకే. హాట్‌స్టార్‌లో ఓకే 5 టైమ్సే ఓటేస్తారు అంతే మీరు. బట్ ఎక్కువ మిస్ కాల్స్ వల్లనే పోయేది ఓటింగ్ అంతా. సో అది నాకు రియల్ క్యాచ్ అర్థమైంది. 80% ఆఫ్ ద విన్నర్స్ అంతా అయ్యుండేది నార్మల్ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు కదా! లైక్ తనుజ గారు ఎవరిదైనా కూడా కంటెస్టెంట్‌ది. సో మీరు ఎక్కువ మిస్ కాల్స్ ఇయ్యాలి. లైక్ ఓకే. అఫీషియల్ హాట్‌స్టార్ యాప్‌లో ఒక ఓటేసినా కూడా అదేమి పెద్దేం డిఫరెన్స్ కాదు. సో మెయిన్‌లీ ఇంకా మీకు విన్నర్, రన్నర్ డిసైడ్ అయ్యేది తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలోనే. సో ఇన్‌కేస్ మీరు తనుజాని లైక్ మనం విన్ చేపియాలంటే ఎక్కువ మిస్ కాల్స్ తనుజాకే పడాలి. సో అట్లా మీరు లైక్ రోజుకేమంటే లైక్ అందరికి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీక్ ఫినాలే వీక్ కదా! సో మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్‌కి. సో ఎంత ఓట్స్ పడితే అంత ఓట్స్ మన తనుజ గారికి యూజ్ అయితున్నాయి. అండ్ సో దట్ వీ కెన్ సీ ఫస్ట్ లేడీ విన్నర్ టు విన్ ద బిగ్ బాస్. సో యెస్ దట్ విల్ హ్యాపెన్ అండ్ ఇట్ విల్ డెఫినెట్‌లీ హ్యాపెన్. సో అంతే ఫ్రెండ్స్. ఇంకొక 1 వీక్ అండ్ లెట్స్ మేక్ హర్ విన్. సో హ్యాట్స్ ఆఫ్ వే షీ ప్లేడ్ అండ్ షీ ఈస్ రియల్లీ ద ఓజీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్. సో అండ్ కళ్యాణ్‌కి ఐ థింక్ ఈ వీక్ అంతేం లేదనిపిస్తుంది కంటెంట్ కూడా. సో తను ఊరికే సంచాలకుగా ఉన్నారు కొన్ని గేమ్స్. అండ్ ఫస్ట్ టికెట్ ఫినాలే కొట్టినాక ఇంకేం లేదనిపిస్తుంది ఈ వీక్. ఇన్ ఎ వే డ్రాబ్యాక్ అనే చెప్పాలి కళ్యాణ్‌కి ఈ వీక్. ఎందుకంటే నామినేషన్‌లో కూడా లేడు. ప్లస్ టాస్క్‌లో కూడా పార్టిసిపేట్ చేయలేకపోయినాడు. ఈ వీక్ కైండ్ ఆఫ్ రిలాక్స్ వీక్ అని చెప్పొచ్చు. సో యాహ్! అంతే ఫ్రెండ్స్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. మిస్ కాల్స్ ఈజ్ మెయిన్ థింగ్. సో లెట్ అస్ మేక్ అవర్ లేడీ సింగం విన్. అండ్ మిస్ కాల్స్ ఎక్కువ ఇయ్యండి. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. జియో హాట్‌స్టార్ యాప్ కూడా ఓట్ చేయండి. బట్ ఆ ఓట్ ఒకటే కౌంట్ అయితుంది. రోజుకి ఒకటే. అట్లా 5 సార్లు చూసుకున్న మండే టు ఫ్రైడే ఐదే కౌంట్ అయితాయి. ఫ్రైడే 10:30కి క్లోజ్ అయిపోతుంది కదా పోలింగ్. సో మిస్ కాల్స్ ఎక్కువ ఇయ్యండి. మన లేడీ సింగంని గెలిపిస్తాం. సో అంతే ఫ్రెండ్స్. నా ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై తనుజ, జై హింద్.